సాయి తాతయ్యతో కలిసి ఒక ఊరిలో ఉండేవాడు. తాతయ్య రోజూ ఒక పాత గడియారం ధరిస్తూ ఉండేవాడు. ఆ గడియారం టిక్ టాక్ టిక్ టాక్ అంటూ బాగా శబ్దం చేస్తుంటుంది. ఒకరోజు సాయి తాతయ్యను అడిగాడు, తాతయ్యా, నీ గడియారం మాట్లాడుతోందా? తాతయ్య నవ్వుతూ అన్నాడు, అవునురా బాబూ, ఇది నన్ను సమయం గురించి గుర్తుచేస్తుంది. చెడు పనులకు సమయం లేదని చెబుతుంది. సాయి ఆశ్చర్యపోయాడు. నిజంగా తాతయ్యా? తాతయ్య మెల్లగా తల ఊపాడు. ఒక్కో టిక్ అంటే మంచి పని చెయ్యమ్మా, ఒక్కో టాక్ అంటే ఆలస్యం చెయ్యొద్దమ్మా. ఆ రోజునుంచి సాయి గడియారం శబ్దం విన్నాక తానే అనుకునేవాడు, ఇప్పుడు చదవాలి, ఇప్పుడు ఆట ఆపాలి, ఇప్పుడు తినాలి. ఒక చిన్న గడియారం సాయి సమయాన్ని గౌరవించడాన్ని నేర్పించింది. ముగింపు: చిన్న సాయి తాతయ్య మాటలు వినిపించి సమయానికి పనిచెయ్యడం నేర్చుకున్నాడు. ఈ కథలో ముఖ్యమైన పాఠం: సమయానికి పనిచెయ్యాలి, పెద్దవారి మాటలు వినాలి. గడియారం మనకు మంచి మిత్రం.